ఆ పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగులున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా రాముల తాత ఏం చేస్తున్నాడో చూద్దాం పాండ్రి. ఏడుకో కాడికి పోయేస్తాను. ఇత్తులు కచ్చకాయలు అన్నీ చెప్పాలా మీకు? ఇలా నొల్లలో మన్ను కొట్ట, ఇలా చేతులకు జట్టలు పుట్ట, ఏడి కాడికి కుళ్ళ పొడిచిర్రు. అరే 3-4 వద్దుల కానించలు పోయేస్తాను కానీ పని అయితే లేదు. బలం ఉన్నోళ్ళదే రాజ్యం నడుతుంది. వీళ్ళ నొల్లలో మన్ను కొట్ట. అయ్యో ఏమైంది తాత? పే మీద బట్టలన్నీ చినిగినాయి, ఎవరు కొట్టిరు గంతగానం? ఎవరో కొట్టిర్రు. నీకు చెప్తే ఆర్చేదానివా తీర్చేదానివా? నీకు అవసరం ఉన్నదంటే తాత 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 అనుకుంటే నిమ్మలంగా వచ్చి బుదగరిచ్చి జేబులు ఉన్న పైసలన్నీ దంచుకొని పోతారు. కానీ మాకేదన్నా అవసరం ఉన్నదంటే ఎవతన్నా వచ్చి గింతంత ఆసర అవుతుందా? ఈ ఆసరలో మన్ను కొట్ట. అఫో అయ్యో ఏమైందో చెప్పు అంటే ఆడలు కదా సాపించినట్టే సాపయ్యబడతాయి ముసలోడా. ఇంతకేమైందో చెప్పు. ఏం చెప్పుడే నా చెప్పుడు చెర్ల చేరా కంట్రోల్ బియ్యానికి అని పోతే నా మక్కులన్నీ సాప్ అయినాయి అంచను. 3-4 వద్దుల సర్ది కట్టుకొని పోయి మరి ఆ రేషన్ దుకాణం ముంగట లైన్ కడతా అన్న. బియ్యం తెచ్చుడేమో కానీ నా కూసాలన్నీ సాప్ అయిపోయినాయి. అగ్గో కూపన్ బియ్యానికి పోతే నిన్నెందుకు అమ్ముతారు ముసలోడా? ముచ్చటెందుకు చక్కగా చెప్పు. అరే 3 నెలల బియ్యం ఒకటే పారిస్తానట కాదే. అట్లా ఒక్కలు 3 సార్లు ఏలు పెట్టి బియ్యం తీసుకునేటాలకు ఒక్కలకే పొంచేదాం పడుతుంది. అట్లా 3 నెలల బియ్యం ఒకటే పారిస్తానని ముచ్చట తెలిసేటాలకు ఊరంతా ఒకటే పారేగబడ్డది. అట్లా లైన్లు కట్టి ఒగలెంకోలు నూకేసుకుంటూ ఆఖరి దళలు నేను ఉంటే నా మీద ఒకటే పారి మందకు వచ్చి పడ్డారు. వాళ్ళనో వీళ్ళనో చెల్పుకొని లేటుకొని మళ్ళీ వచ్చి లైన్లు కడితే అగో నా వెనక మరి నువ్వు ముంగడికి వచ్చి ఇట్లా నిలబడ్డావు ముసలోడా అని అటు కొస వరకు కుంజ కొమ్మాలు కానీ భార్య నన్ను వంగ పెట్టి దమ్మడ ఒకటే గుర్తుడు. దాని చేతులు చెర్ల చేరా చుట్టుముట్టున్న మంది తాగబట్టినా కూడా ఆగకుండా నా మీదకి వచ్చి గుద్దుతుంది అంచను. దానికి ఎప్పటి నా మీద పగే ఉన్నట్టున్నది. దాన్ని వచ్చా మన్నుగొట్ట. ఓష్ని అన్నాలం పాడుగాను కూపన్ బియ్యం నిన్ను తన్నుల పనులు వేసిందా అని. అయినా ఇయ్యల్ని ఏం ఎత్తిపోయిందని పోయినా ముసలోడా? మంది తక్కువైనాక పోయి తెచ్చుకోకపోదువా చెప్పు. అయ్యో నీకేందే తల్లి, గుమ్మి మీద ఉండి వండుకొని తిన్నట్టు తింటాను. రంజా రౌసా మాకు రేషన్ బియ్యమే గతి కాదే. ఇంట్లో వండుకొని తినేదందుకు బియ్య పిత్తులు ఉండద్దా? ఎప్పుడైతే ఆ రేషన్ బియ్యం తెచ్చుకుంటే ఓ పని అయిపోద్ది కదా అని పోతే ఏడి కాడికి మక్కులని స్థాప చేయ అనకలలే గుద్దింది. దాని చేతులకు జట్టలు గుట్ట. దానికి ఏ పాటో నా మీద పాతపాగే ఉన్నట్టున్నది. అవును నిజమేనే తాత. 3 నెలల కూపన్ బియ్యం ఒక్కటే పారిత్తన్లు అనేటాళ్లకు అందరు ఆకం ఒకటేసారి పోతే బయోమెట్రిక్ చేసేందుకు ఒక్కొక్కరికి అర్ధగంట టైం పడుతుందట. ఇగో ఈ లెక్కన రోజుకు 10 మందికి బియ్యం ఇచ్చుటే గగనమవుతుందట. మరి ఈ సర్కారులైనా ఏ నెల కూపన్ బియ్యాన్ని ఆ నెలలనే ఇయ్యక 3 నెలల కూపన్ బియ్యం ఒకటే పారిచ్చి ఇట్లా జనాలను తిప్పల పెట్టుడు ఎందుకు చెప్పు? ఆయన 3 నెలల బియ్యాన్ని ఒకటే పారి ఇచ్చినట్టు ఆ మిషన్లలో కూడా ఒకటే పారి ఏలు పెడితే బియ్యం వచ్చేటట్టు చేస్తే ఏమవుతుంది కావచ్చు. 3 నెలల బియ్యానికి 3 సార్లు ఏలు పెట్టి బియ్యం తీసుకోవాలంటే జనాలకు ఒక్కొక్కరికి పొంచుదాం కాబట్టి అక్కడికి పోయిన వాళ్ళంతా మేము అని నూకేసుకొని కొట్టుకోబట్టే. ఇక చూడు ఏమోనే అధికారులకు ఈ ఆలోచన ఎందుకు రాలేదో ఏమో మరి. అవు కానీ ఓ పిల్ల, ఇప్పుడు 3 నెలల రేషన్ బియ్యం ఒకటే పారిస్తాండు అని అంటే అటు అవతలుండే పాకిస్తాన్ దేశానికి మన దేశానికి యుద్ధం జరుగుతుంది అని అంటారు. నిజమేనంటావా? ఏమ్మో నాకేమెరక, బయట జనాలందరూ అంటే నిన్ను వచ్చి అడుగుతానా నేను, నాకు తెలియదు. మరి నిజమేనంటావా? బయట జనాలనే ముచ్చట్లు అన్నీ తెలుతాయి నీకు, కానీ నువ్వు అనుకున్నట్టు అదేం కాదే తాత. అచ్చేదాన కలం కదా. డబ్బున్న దేశం మొత్తంలో రోజుల కమానం వెళ్ళకుండా వానలు కొడితే రేషన్ బియ్యం కోసం జనాలు తిప్పలు పడతారని ఇగో సెంట్రల్ సర్కారు ముందస్తు ఆలోచన చేసిందట. ఏమ్మా సర్కారుకు ఇన్నొద్దుల సంధి లేని ఈ ఆలోచన ఇప్పుడే ఎందుకు చేస్తుంది చెప్పు? ఎందుకో ఏమో కానీ ఈ రేషన్ బియ్యం చేయబట్టి జనాలు అరిగోస పడతారు కదా. పాపం ఇంకా నా సోటి ముసలోళ్ళు అయితే సద్దులు కట్టుకొని పోయి మరి ఆ రేషన్ దుకాణంలో ముంగట పడిగాపులు కాస్తాళ్ళు బిడ్డలు. నిజమేనే తాత. ఇగో ఓ పూట తింటే ఇంకో పూట గతులేని కటిక పేదలకు ఇగో ఈ రేషన్ బియ్యమే దిక్కుగా అదే. ఇగో అయితమయ్య తాత, మనోళ్ళ నీకు ఇందిరా మిల్లు వచ్చిందంటే కానీ ఏమైంది? ఇందిరా మిల్లు వచ్చింది. ఇప్పుడు ఇంటికి పోగానే పాతిళ్ళు కూలగొచ్చి పునాదులు తీసి రేపు పొద్దుగాల దర్వాజాలు ఎత్తుదామని చూస్తానా. నువ్వు ఆ వార్తలు చదువుడు అయిపోగానే పల్లెలకు బస్ ఎక్కి జల్లిన రారాదు.
అయ్యో ఇంద్రమిల్ వచ్చిందో లేదో చెప్పరాదు ముసలోడు అంటే ఏవో నా మీద కారడ్డలు ఆడబడితివి. ఇంద్రా మిల్లు ఎక్కడిదే అంచనా దేవుడు వరం ఇచ్చినా ఎగారు అడ్డుపడ్డట్టు లీస్ట్లో నా పేరు వచ్చినా కూడా మన ఊళ్ళే బుడ్డ లీడర్తో పెత్తనం అవుతుంది. వాళ్ళతో ఎవడు పంచాయతీ కలుసుకుంటాడు. అందుకే ఆ ఇంద్రా మిల్లు మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. సరే సరే ఇక కూపన్ బియ్యం కాడైన పంచాదికి నువ్వు కోపం మీద ఉన్నట్టున్నావు కానీ ఇంటికి పోయి ఇగో ఆ దెబ్బల కింద జెండు బాంబు రుద్దుకపో. సరే సరే పోతా కానీ ఓ పిల్ల గా తూముల సాంబాను ఫోన్ పోయికి ఒక 200 రూపాయలు కొట్టరు అదే పుణ్యం ఉంటుంది. ఇవాళ ఎత్తనైనా చేసి ఒక కోటరు మందు గుద్దంది. ఈ నొప్పులు తక్కువ అయ్యేటట్లేవే. సరే పంపిద్దగంతి. ఇక చూసిల్లు కదా పబ్లిక్ మా ముసలోడే కాదు ఇప్పుడు చాలా జాగాలల్లో రేషన్ బియ్యం కోసానికి గివ్వే తిప్పలు ఉన్నాయి ఉల్లా. ఇక పట్నంలోనైతే ఆ బాధలు చెప్పవశం కాకుండా ఉన్నాయి. 3 నెలల రేషన్ బియ్యం ఇక ఒక్కటే పారి ఇత్తనన్న సర్కారు దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయలేదు. ఇక జనాలు కూడా ఒకటే పారి బియ్యం కోసం ఎగబడే వరకు ఇబ్బందులు తప్పుతలేవు పోర్రి.